రేవంత్ సర్కార్కి అయితే సుప్రీంకోర్టులో తలంటే అంటేస్తుంది. ఏదైతే కంచగచ్చిబౌలి ప్రాంతానికి సంబంధించినటువంటి భూములు, అది బిల్లీరావుకి ఇచ్చినటువంటి భూముల్ని కోర్టులో పోరాడి వెనక్కి తీసుకున్న 450 ఎకరాలు, ఆ భూముల్ని ప్రజా అవసరాలకే వినియోగించుదాం అనుకున్నాం, కంచగచ్చిబౌలి భూములకి కంచె వేద్దామనుకున్నాను తప్పించి దాన్ని దుర్వినియోగం చేయాలనుకోలేదు అంటూ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్తే ఆల్రెడీ అక్కడ జంతువులు ఉన్నాయి. ఆ జంతువులతో పాటుగా చెట్లని పెద్ద ఎత్తున నరికేశారు. 100 ఎకరాల చెట్లని నాశనం చేసేశారు. అసలు గ్రీనరీ లేక అల్లాడుతుంటే 1996 సంవత్సరంలో చెట్లకి సంబంధించి ఒక చెట్టు తీయాలనుకుంటే దానికి ఆల్టర్నేటివ్గా ఎన్ని చెట్లు పెట్టాలి, ఇట్లాంటిది ఒక తీర్పు, ఒక మార్గదర్శకం మేమే ఇచ్చాం సుప్రీంకోర్టుగా. అది ఖచ్చితంగా ఎన్ఓసి తీసుకోవాలి చెట్లు నరకాలంటే. అట్లాంటి ఎన్ఓసి తీసుకున్నారా? అలా తీసుకోకుండా ఎలా నరుకుతారు? అలాగే దీని మీద మీ వివరణ ఏంటో చెప్పండి అంటూ అప్పటిదాకా మళ్ళీ ఇదే స్టే, అంటే దాని జోలికి వెళ్ళడానికి వీల్లేదు అన్నటువంటి ఆదేశాలు ఇచ్చింది. తద్వారా ఇప్పుడు ఆల్రెడీ 100 ఎకరాలు నరికేశారన్న విషయం స్పష్టమైపోతుంది. అదే సందర్భంలో ఇక అక్కడ కట్టడం అసాధ్యం, లేదా అక్కడ 450 ఎకరాల్లో ఎన్ని చెట్లు ఉన్నాయో లెక్కగట్టి అన్ని చెట్లు వేరే చోట ఎక్కడో నాటాలి. అది ఏ అడవిలో నాటుతాను అంటే కుదరదు, లేదా వేరే ప్రదేశాన్ని ఎంపిక చేసుకోవాలి. అది హైదరాబాద్ చుట్టుపక్కలే ఎంపిక చేయాలి. అది సాధ్యమవుతుందా? అతి పెద్దదైనటువంటి సమస్య ఇప్పుడు రేవంత్ సర్కార్కి.